వందనాలండి. ఈరోజు మనం భయం గురించి మాట్లాడుకోవచ్చు. భయం అనేది మనిషిని ప్రతికూల మార్గంలోనికి నడిపిస్తుంది, సానుకూల మార్గంలోనికి కూడా భయం అనేది నడిపిస్తుంది. అయితే మనం ఆలోచించగలిగితే కనుక బైబిల్లో 365 సార్లు భయపడకుడి అని రాయడం జరిగింది. అయితే మనిషిగా పుట్టినప్పుడు చాలా విషయాలకి భయపడుతూ ఉంటాడు. అయితే ఆది మానవుడు అగ్గికి భయపడ్డాడు. అయితే ఆ అగ్నినే మళ్ళీ తన తర్వాత సానుకూలంగా మార్చుకుని దాన్ని ఆ అగ్గి ద్వారా వంట వండడం నేర్చుకున్నాడు. ఇంకా మాంసం కాల్చడం, ఇవన్నీ దాని ద్వారా ఉపయోగపడే పనులే చేయడం జరిగాడు. అయితే స్టార్టింగ్ దానికి భయపడడం జరిగింది. అయితే భయం అనేది మనకి పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. కానీ నెగిటివ్ అనేది మనకి ఆరోగ్యపరంగాను, మానసికంగాను మనకి చాలా ఒత్తిడిని ఇది చేస్తుంది. అయితే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక బైబిల్లో అనేక సార్లు భయపడకూడదు అని రాయడం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆయన లేపినప్పుడు ఆయన అన్నాడు ఏంటంటే కనుక మీరు భయపడకూడదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు? అయితే మనం ఏ విషయంలో నమ్మకాన్ని కోల్పోతామో అప్పుడు మనకి భయం అనేది పుడుతుంది. ఆ విషయం గురించి మనకి దగ్గర సమాచారం లేనప్పుడు, ఆ విషయం గురించి మనం నమ్మనప్పుడు మనకు ఖచ్చితంగా భయం అనేది పుడుతుంది. అందుకని మనం భయపడకుండా ఉండాలి అంటే కనుక మనం విశ్వాసం అనేది బలంగా ఉండాలనేసి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తాం.